వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే నేను చిన్న ఫంక్షన్స్కి, రిటర్న్ గిఫ్ట్స్కి అండ్ చిన్న అకేషన్స్ ఉంటాయి కదా, సో వాటికి ప్యాకింగ్ అనేది ఎలా చేసుకోవాలి, సో బడ్జెట్లోనే కొంచెం క్లాసీ లుక్ వచ్చేటట్టు ఏం వాడాలో, ఏ ఐటమ్స్ అయితే మనకి లుక్ పరంగా బాగుంటుందో అనేది మీకు ఈరోజు చూపిస్తాను. సో మేమైతే ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము. దానికి ఇలా పిండి వంటల్ని ఎలా డెకరేట్ చేయాలా అనేసి అనుకున్నాము. ప్లేట్స్ వీటిలలో పెట్టుకుంటే చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్గా చూడండి, ఈ బాస్కెట్స్లో పెట్టుకుంటే చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది, రిచ్ లుక్ కూడా ఉంటుంది. చూడండి, ఆక్వర్డ్గా కాకుండా. సో ఇవి వచ్చేసి ఇలా సిల్వర్ కలర్లో వచ్చాయి, పైన గోల్డెన్ ర్యాప్ లాగా వచ్చిందనమాట. సో అరౌండ్ 1 kg వరకు మనం దీంట్లో పెట్టుకోవచ్చు. మంచిగా ఇలా ప్లేట్ అయితే లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ లుక్లో ఇచ్చారు. సో ఇప్పుడైతే మనము ఇలా ఫస్ట్ అయితే మురుకుని దీంట్లోకి ప్యాక్ చేసేసుకున్నాము. సో ఇది ఇలా ఓపెన్ చేసేసి జాగ్రత్తగా ఈ మురుకులని దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా ఏం చితికిపోకుండా నీట్గా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని జాగ్రత్తగా ప్యాక్ చేసేసుకోవాలి. ఇలా ప్లేట్ ఉంది కదా, ఫస్ట్ రౌండ్గా పెట్టేసుకోండి, తర్వాత మధ్యలో పెట్టేసుకోండి. సో అలా మనకి ఎంత అయితే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వరకు పెట్టండి. మోస్ట్లీ ఇది అయితే వచ్చేసి 1 kg. ఇంకొంచెం పెద్ద సైజు కావాలని అనుకుంటే ఇంకా పెద్ద సైజ్ బాస్కెట్స్ కూడా ఉంటాయి. సో చూడండి, మరీ పడుతున్నాయి కదా అని ఓవర్గా పెడితే క్లోజ్ చేయడానికి మనకు ప్రాబ్లం అవుతుంది. సో అది కొంచెం చూసుకోండి. అండ్ ఇలా ప్యాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళు నాట్ ఇచ్చారు కదా, దాన్ని ఎలా లాగేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి, అంటే నాట్ చేసేసుకోండి అనమాట. సో దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఎప్పుడే కానీ కింద నుంచి పట్టుకోండి. పైన అలా పట్టేసుకుంటే పైన ర్యాప్ అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అలాగే కింద నుంచి పట్టుకోండి. చూడ్డానికి కూడా ఎంత నీట్గా ఉంది కదా. సో ఇప్పుడు ఇదైతే ప్యాకింగ్ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. చూడ్డానికి అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది లుక్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో బాస్కెట్లో ఇంకో ఐటమ్ అనేది మనం పెట్టేసుకుంటాము ఇప్పుడు. సో రోజ్ కుక్స్ ఉన్నాయి కదా, సో ఆ రోజ్ కుక్ని కూడా దీంట్లోకి ప్యాక్ చేసేసుకుందాము. సో చూడండి, ఇవన్నీ అయితే రోజ్ కుక్ పెట్టట్లేదు, ఎంత మాకు అవసరం ఉన్నాయో అన్ని మాత్రమే మేము పెట్టుకొని వెళ్తున్నాము. సో రోజ్ కుక్స్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏమైపోతుందంటే మరి ఇలా ఇష్టం ఉన్నట్టు పెట్టేసుకునేసరికి పిండి వంటలు అనేవి మొత్తం స్పాయిల్ అయిపోతాయి, విరిగిపోతాయి అన్నమాట. సో అలా విరగకుండా జాగ్రత్తగా రౌండ్గా ప్లేస్ చేసేసుకోవాలి ఇది కూడా. సో రోజ్ కుక్స్ కూడా ఎంత అవసరం ఉన్నాయో అంత మాత్రమే పెట్టేసుకుని ఇలా ప్యాక్ అయితే చేసేసుకున్నాము. సో రోజ్ కుక్ బాస్కెట్ కూడా రెడీ అయిపోయింది. ఇలా నాట్ చేసేసుకుని సేమ్ అలా పక్కన పెట్టేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి గర్జలు అన్నమాట. సో వీటిని కూడా ప్యాకింగ్ చేసేస్తున్నాము. సో కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి, బట్ ఎనీహో దాంట్లో కూడా పట్టించడానికి ట్రై చేస్తాము. సో గర్జన్ కూడా ఇలా నీట్గా ప్యాక్ చేసేసుకోవాలి. అది కూడా సేమ్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ ప్యాక్ చేసేస్తున్నాము. సో నీట్గా ప్యాకింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ బాస్కెట్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము, నాట్ వేసేసుకుని. సో ఎంత నీట్గా అనిపిస్తుంది కదా ఇలా ప్యాక్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి పూరీస్ అన్నమాట. ఈ పూరీస్ని కూడా సేమ్ బాస్కెట్లో పెట్టేసుకుంటాము. సో ఫైనల్గా పూర్ల బాస్కెట్ కూడా రెడీ అయిపోయింది చూడండి. దీన్ని కూడా మంచి నాట్ వేసేసుకొని అలా పక్కన పెట్టేసుకోండి. స్వీట్స్ కూడా మీకు కావాలంటే బాస్కెట్లో పెట్టుకోవచ్చు, బట్ మేము బాస్కెట్లో పెడితే మొత్తం డ్రై అయిపోతాయని చెప్పేసి ఇలా స్వీట్ బాక్స్లోనే పెట్టామన్నమాట.
స్వీట్స్ని కూడా బాక్స్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో ఫ్రూట్స్ని కూడా 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇలా ఇంకో బాస్కెట్లోకి మనం సర్దుకోవాలన్నమాట. యాపిల్స్, ఆరెంజెస్, పామ్గ్రానైట్స్ అండ్ గోవా గ్రేప్స్, ఇవన్నీ మనం సింగిల్ బాస్కెట్లో సర్దిరేస్తాము. మరి ఎక్స్ట్రా బాస్కెట్స్ పెట్టేసి అంత మెస్సీగా చేయకుండా అన్ని ఫ్రూట్స్ ఒకే బాస్కెట్లో చూడండి ఎంత నీట్గా సర్దిరేస్తుందో. ఇలా మనం ఈజీగా సర్దిరేసుకోవచ్చు, చూడ్డానికి కూడా బాగుంటుంది, చూసే వాళ్ళకి కూడా మంచిగా నీట్ లుక్ వస్తుంది అన్నమాట. ఇలా మనం ఏదైనా ఫంక్షన్స్కి అయినా రెడీ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా గెస్ట్ వస్తే మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో రిటర్న్ గిఫ్ట్గా అది దీంట్లో పెట్టేసి నీట్గా ఇవ్వచ్చు అనమాట. సో రిటర్న్ గిఫ్ట్స్కి కూడా ఇది చాలా బాగుంటాయి ఇలాంటి బాస్కెట్స్. సో మన ఫ్రూట్ బాస్కెట్ కూడా రెడీ అయిపోయింది. సో దీనికి కూడా నాట్ వేసేసుకొని అలా పక్కన పెట్టేసుకుంటాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్ అండ్ ఈజీగా ప్యాక్ చేసేసామో మొత్తం. సో ఇలా నీట్గా ప్యాక్ చేసేసుకుంటే మనకి చూడ్డానికి కూడా బాగుంటుంది, అట్రాక్టివ్గా కూడా కనిపిస్తాయి అన్నమాట. దీంట్లో మీకు కావాలంటే డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. మేము బేగం బజార్ నుంచి అయితే ఆర్డర్ చేసాము. సో మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలా యూట్యూబ్లో కొడితే దొరికింది మాకైతే. సో చాలా బాగున్నాయి ఈ బాస్కెట్స్ అయితే. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా రిటర్న్ గిఫ్ట్స్, లేకపోతే ఇలా ఏదైనా చిన్న ఫంక్షన్స్కి అలా పెట్టడానికి చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.